శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ బాలాంబికా వేద విద్యా మహాపీఠం వీక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణంలో అనుకోకుండా ఒక మహాక్షేత్ర సందర్శన చేసుకోవడం జరిగింది. ఆ క్షేత్ర వైశిష్ట్యాన్ని మీతో పంచుకోవాలని ఈ వివరాలు పెడుతూ ఉన్నాను. ఇది అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. మామూలుగా ఆలయాలు నిర్మాణం చేస్తూ ఉంటారు, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యము అనేక ఆలయాలు మానవులచే కాకుండా మహర్షులచే, దేవతలచే నిర్మాణం జరిగాయి. అలాంటి ఆలయాల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం శ్రీశైల మహాక్షేత్రం. ఈ శ్రీశైల మహాక్షేత్రం అనేటువంటిది సాక్షాత్ పరమశివుడి యొక్క నివాస కేంద్రం. అలాంటి శ్రీశైల ప్రాకారానికి ఆనుకొని ఉన్న కృష్ణమ్మ నదీ తీరమున వెలిసిన మహాక్షేత్రమే ఈ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇది కృష్ణానది పవిత్రమైన కృష్ణానదీ తీరమున ఉన్నది. ఇది ఒక మహాగుహలో, ఒక పెద్ద గుహలో ఒక మానవుడు ప్రవేశించడానికి కూడా కష్టతరమైనటువంటి ప్రయాణ మార్గం గుండా లోపలికి వెళ్ళాలి. దీన్ని సుమారుగా 90 సంవత్సరాల క్రితం కనుకోబడింది. అక్కడ పశువులు కాచుకునేటువంటి కొంతమంది కాపరులు రోజు కృష్ణానది దగ్గరికి వాటిని తీసుకువెళ్ళటం, నీళ్లు తాపించడం, తీసుకొచ్చుకోవటం, ఇలా దినచర్యగా ఉన్నటువంటి క్రమమున ఒకానొక రోజున సంకీర్తనలు, భజనలు, స్వామివారి మంత్రోచ్చారణలో వినపడ్డాయట. వారంతా మళ్ళీ గ్రామంలోకి వచ్చి కొంతమంది కలిసి కొన్ని కాగడాలు అవి తీసుకొని అక్కడ ఎవరున్నారో చూద్దామని వెళ్తే ఒక పెద్ద గుహలోకి మార్గం కనపడింది. అందులోకి వారు ప్రయాణం చేశారట. ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళకి ఎటెళ్ళాలో తెలియలేదు. అందులో అనేకమైనటువంటి దారులు ఉన్నాయి. నేను కూడా దర్శనం చేసుకున్నాను. అసలు ఆ లోపలికి ఎలా వెళ్ళారో అనేది చాలా పెద్ద సంశయం. అనేక దారులు ఉన్నాయి. ఆ దారిలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు సాక్షాత్తు పరమశివుడి వాణి అక్కడ వినిపించిందట. మహాదేవుడే, ఇక్కడ నేను అమరలింగేశ్వరుడు రూపంలో ఉన్నాను. ఇప్పటి వరకు యోగులతో, మునులతో, ఋషులతో అర్చన చేయించుకున్నాను. ఇకపై మీతో నివాసం ఉంటాను అని చెప్పారట స్వామివారు. ఎంత విశిష్టత అండి! అలాంటి ఆలయంలోకి వీళ్ళు ప్రవేశించి చూడగా అక్కడ ఒక శివలింగం వీరికి దర్శనమిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కోరికలను నెరవేరుస్తూ స్వామివారు గొప్ప పరిస్థితిని మానవాళికి కల్పిస్తూ ఉన్నారు. అనుక్షణము భగవంతుడి యొక్క అనుగ్రహం మనపైన ఎలా ఉంటుందని చెప్పడానికి ఇలాంటి క్షేత్రాలు చాలా చాలా మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి అనేకమైన రహస్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. దీని పూర్తి వివరాలు వచ్చేసరికి, ఈ గ్రామం పేరు దైద. ఇది కృష్ణానది ఆనుకొని ఉంటుంది. పల్నాడు జిల్లాలో ఉంది ప్రస్తుతం. అద్భుతమైనటువంటి క్షేత్రానికి అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడికి వెళితే ఏం కలుగుతుంది? అత్యంత భయంకరమైన రోగాలు ఏమున్నా, అసలు ఆ రోగము తగ్గదు అని నిర్ధారణకు వచ్చిన, లేదా చావు బ్రతుకుల్లాంటి సమస్యలు, మరణం కన్నా అతిపెద్ద సమస్య ఏమీ ఉండదు. మానవుణ్ణి భయపెట్టిన ఈ క్షేత్రానికి వెళ్ళటము మంచిది. శుభం భూయాత్.